హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ స్టోరీ చారులత. సో ఎవరి చారులత, ఏం చేస్తోంది, ఏం చేయబోతోంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం స్టోరీ ఏంటో వినేసేద్దాం. మహారాజు వీరసేనుని రాజ్యంలో చారుదత్తుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. చారుదత్తునికి అందమైన తెలివైన భార్య ఉంది. ఆమె పేరు చారులత. చారులత అంత అందగత్తే రాజధాని నగరంలోనే లేదని చెప్పుకుంటూ ఉంటారు చూసిన వాళ్ళంతా. వీరసేనుడు దైవభక్తి పరాయణుడు. వయసు మళ్ళుతున్న కారణంగా వీరసేనుడు రకరకాల పుణ్యక్షేత్రాలు చూసి రావాలని నిర్ణయించుకుంటాడు. రాజు లేని రాజ్యం రాజ్యమే కాదు కదా. కాబట్టి తాను తిరిగి వచ్చే వరకు యువరాజు కీర్తిసేనుణ్ణి రాజుగా ప్రకటించి కైలాస శిఖరము, మానస సరోవరం వంటి యాత్రలకు బయలుదేరాడు. మానస సరోవరం వెళ్లి రావాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలి, అంటే చాలా కష్టపడాలి అన్నట్టు. దారంతా ప్రమాదాలతో కూడుకొని ఉంటుంది. అందుకనే తాత్కాలికంగా యువరాజును రాజుగా ప్రకటించి వీరసేనుడు బయలుదేరాడు. ఎక్కడికి? మానస సరోవరానికి. కీర్తిసేనుడు మంచి తెలివిగలవాడు. తండ్రిని మించినవాడుగా అనతి కాలంలోనే, అంటే చాలా కొద్ది కాలంలోనే బాగా పేరు గడించాడు. అంతేకాక తాను కొన్ని నియమాలను ఏర్పరచుకొని వాటిని పాటిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడన్నట్టు. అంటే ఎటువంటి పక్షపాత ధోరణి చూపించకుండా, పక్షపాత ధోరణి అంటే పార్షియాలిటీ, వీళ్ళు వీళ్ళు నా వాళ్ళని చెప్పి తప్పు చేసినా గాని ఒప్పుకొని, లేదా వీళ్ళ మీద కొంచెం పగ ఉంది కాబట్టి వీళ్ళని శిక్షించాలని అట్లాంటివేమీ కూడా కీర్తిసేనుడు చేయడనమాట. వాడు తప్పు చేశాడంటే ఎవ్వరైనా తప్పు తప్పే, ఇలా ఆలోచించి చాలా బాగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. రాజ్యంలో ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో అని కీర్తిసేనునికి ఆలోచన ఎక్కువైపోయింది. దాన్ని తెలుసుకోవడానికి ఏం చేశాడంటే వేగులను నియమించాడు. అంటే కొంతమందిని వెళ్ళి బయట నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకొని రండి అని చెప్పి అలా కొంతమందిని నియమించాడనమాట. అంతేకాకుండా తాను కూడా మారువేషాలతో నగరంలో పర్యటిస్తూ ఉండేవాడు. ఒకనాడేమైంది అంటే కీర్తిసేనుడు పురవీధులలో, అంటే ఆ వాడ ఈ వాడ ఇటువాడ అన్ని వాళ్లు తిరుగుతూ ప్రజల అవసరాలన్నీ గమనిస్తున్నాడు. ఒంటరిగా మారువేషంలో ఉన్న అతన్ని ఎవరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే అంత కవరప్ చేసుకున్నాడు కాబట్టి, ఫేస్ అంతా ఏర్పడొద్దని చెప్పి కవరప్ చేసుకుని మారువేషంలో ఉన్నాడు కాబట్టి అతన్ని ఎవరు గుర్తుపట్టలేదు. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఎండలో తిరగడం వల్ల అతను అలసిపోయాడు. రాజుగద పాపం ఎప్పుడూ లోపలే ఉంటాడు, చాలా హైఫైగా ఉంటాడు. సో బాగా ఎండలో తిరగడం వల్ల అలసిపోయాడనమాట. బాగా దాహంగా అనిపించింది. సో చుట్టుపక్కల ఏదైనా మంచి ఇల్లు కనబడితే అక్కడికి పోయి దాహం తీర్చుకోవాలని అనుకున్నాడు. చుట్టూ చూసేసరికి ఎదురుగా ఒక అందమైన భవనం కనపడింది. అక్కడకు పోయి తలుపు తట్టాడు. లోపల నుండి ఒక యువతొచ్చి కోకిల కంఠంతో "ఏం కావాలి?" అని అడిగింది. నీరసంతో తలపైకి ఎత్తకుండానే "దాహంగా ఉంది, కాసిన్ని మంచినీరిప్పించండి" అని అన్నాడు కీర్తిసేనుడు. ఆమె లోనికి వెళ్లి ఒక పాత్రలో, అంటే ఒక బౌల్లో మంచినీళ్లు తీసుకొని వచ్చింది. అప్పుడు చూశాడు ఆమెను కీర్తిసేనుడు. ఆమె ఎవరో కాదు, చారుదత్తుని భార్య చారులత. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపోయాడు. దోసిలి పట్టి మంచినీరు తాగాడు. అంతేగాక ఆమె అందచందాలు అతని మనోఫలకం పైన ముద్రించబడిపోయాయి. అబ్బా, ఎంత అందంగా ఉంది ఈమె అని అనుకున్నాడు. అక్కడ చారులత కూడా ఏం చేసిందో తెలుసా? తనని దాహం అడిగిన వ్యక్తి, అంటే నీళ్లు కావాలి అని అడిగిన కీర్తిసేనుణ్ణి చూసి, అబ్బా ఎంత అందగాడు, అతడెవరై ఉంటాడు అని ఆలోచిస్తూ పదే పదే అతని తలుపులలో మునిగిపోయింది. చారులత భర్త చాటు ఇల్లాలు. చారులత అంటే ఎవరో గుర్తుంది కదా. ఫస్ట్ మనం చెప్పుకున్నామే, బ్రాహ్మణుడు. వీరసేనుని రాజ్యంలో చారుదత్తుడనే బ్రాహ్మణుడుంటాడు అని చెప్పుకున్నాం కదా, ఆయన భార్య చారులత. అయితే ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. కీర్తిసేనునికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆనాటి నుండి అతని నియమాలు, పద్ధతులు అన్నీ పక్కన పెట్టేశాడు. అన్నం ముట్లేదు, నీరు తాగలేదు. ఎంతసేపు చారులత ప్రతిరూపాన్ని మనసులో ధ్యానిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. మంత్రులు, ఇతరులకు ఎవ్వరికి యువరాజు పరిస్థితి అస్సలు అర్థం కాలేదు. అరే, ఇంత బాగా ఉండేవాడు సడన్ గా ఇలా ఎందుకైపోయాడు అని అందరూ అనుకున్నారు. 2-3 రోజులు గడిచిపోయాయి. యువరాజు చిక్కిపోయాడు. ఎందుకు అంటే అన్నం నీళ్లు ఏమీ లేవు కదా, అందుకని చిక్కిపోయాడు.
ఒకనాడు కీర్తిసేనుడు తన అంతరంగికులలో చాతురిక అనే ఒక ఆమెను పిలిచి, అంతరంగికులు అంటే ఆయన చుట్టూరుగా ఆయనకు పనులు చేసి పెడుతూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకరు. ఆమె పేరేంటి అంటే చాతురిక. ఆమెను పిలిచి చారులత ఉండే వీధి గుర్తులు, ఆమె ఇంటి గురించి చెప్పి అది ఎవరిది, ఆమె ఎవరు, ఆమె పేరేమిటి అనే వివరాలన్నీ తెలుసుకున్నాడు. చతురిక చురుకైన యువతి, మంచి తెలివితేటలు గలది. యువరాజు ఈ విషయం తెలుసుకుని రమ్మన్నాడంటేనే అతను ప్రేమలో పడ్డాడని ఇట్టే అర్థం చేసుకుంది చతురిక. చారులత గురించి ఆచూకీ తెలుసుకోవడానికి వెంటనే బయలుదేరింది. యువరాజు చెప్పిన గుర్తుల ప్రకారం చారులత ఉంటున్న ఇంటిని సులభంగానే గుర్తుపట్టింది. చుట్టుపక్కల వారిని విచారించి అది చారుదత్తుడనే బ్రాహ్మణునిదని, అతని భార్య చాలా అందగత్తె, తెలివైనదని, ఆమె పేరు చారులత అని చెప్పి తెలుసుకుంది. ఇంత తెలుసుకున్నాక అసలు చారులత యువరాజు గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలని కూడా అనుకుంది. కొద్దిసేపు అక్కడ వేచుంది, అంటే వెయిట్ చేసింది. చారుదత్తుడు బయటకు వెళ్లిన తరువాత ఇంటి తలుపు తట్టింది. చతురిక తన పేరు చెప్పి, ఒకనాడు ఒక బాటసారి దాహం తీర్చుకోవడానికి మీ ఇంటికొచ్చాడు. అప్పట్నుండి అతను నీ రూపమే ధ్యానిస్తున్నాడు. అతని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. చతురిక సూటిగా అడిగిన దానికి చారులత కాస్తంత సిగ్గుపడింది. తరువాత, "ఉహుం, ఆ విషయం నీకెలా తెలుసు? అతనెంతో అందమైనవాడు. అటువంటి వాణ్ణి నేనింతవరకు చూడ్లేదు" అని చెప్పింది. చతురిక ఆ సమాధానం విని తృప్తిపడింది. అతనెవరనుకుంటున్నావ్? ఈ దేశాన్ని పరిపాలించే రాకుమారుడు. నేను ఆయన సేవకురాల్ని. నిన్ను చూచిందే తడవుగా ఆయన ప్రేమలో పడిపోయాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న చారులత, అతడు ఈ దేశాన్నెళ్ళే మహారాజైనా మరెవరైనా సరే, ప్రస్తుతం నేను పరాయిదానను. నా భర్త చారుదత్తుడు. ఈ జన్మకింతే. మరో జన్మలో నేనాయన భార్యను కాగలనని చెప్పు అని చెప్పింది. నర్మగర్భంగా చారులత పలికిన పలుకులు విని చతురిక తృప్తిపడి రాజంతపురానికి బయలుదేరింది. మహారాజు కీర్తిసేనుని కలిసి తాను చేసిన పనిని యావత్తూ చెప్పింది. ఆ తరువాత, మహారాజా, మీరిద్దరి కలయికకు అడ్డు చారులత భర్త చారుదత్తుడే. మీరతన్ని దేశాంతరం పంపితేనే మీరిరువురూ కలిసేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పింది. కీర్తిసేనుడు బాగా ఆలోచించాడు. చతురిక పలుకులలోని అంతరార్థం అతనికి బోధపడింది, అంటే అర్థమైంది. మరునాడు చారుదత్తుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు. మహారాజు తనను పిలిపించినందుకు చారుదత్తుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. మహారాజు చారుదత్తునితో, ఓయి, నీవు గొప్ప తెలివిగల పండితుడవని తెలిసింది. మేము నీకప్పగించబోయే పనికి నీవే సమర్థుడవని మా అభిప్రాయం అని అన్నాడు. చారుదత్తుడు వినయంగా, మహారాజా, నేనందుకు తగినవాడినని భావిస్తే మీరే పని చెప్పినా చేస్తాను అని అన్నాడు. కీర్తిసేనుడు, ఏమీ పెద్ద పని కాదు. మన పొరుగు రాజ్యానికి వెళ్లి అక్కడ రాజుకు నేను పంపే కానుకలను ఇచ్చి మన రాజ్యం తరపున స్నేహబంధాలు కొనసాగించమని చెప్పి నా మిత్రుడైన ఆ రాజుకు నేను వ్రాసి ఇచ్చే లేఖను ఇవ్వాలి, అంతే అని అన్నాడు. చారుదత్తుడు మహారాజు కీర్తిసేనుడు ఆదేశించినట్లుగా ఒక ఉత్తరాన్ని, కొన్ని కానుకలను తీసుకుని పొరుగు రాజ్యానికి చేరాడు. అక్కడి మహారాజుకు తాను వచ్చిన పని చెప్పాడు. కీర్తిసేనుడిచ్చిన ఉత్తరాన్ని చదువుకొని జవాబు రాసి కొన్ని బంగారు నగలను, వస్తువులను, మిఠాయిలను పంపాడు. చారుదత్తుడు ఆ కానుకలను తీసుకుని కీర్తిసేనుణ్ణి కలిశాడు. కీర్తిసేనుడు కూడా ఎంతో సంతోషించి, చెప్పిన పనిని సమర్థవంతంగా నిర్వహించావు అని మెచ్చుకొని ఆ మహారాజు రాసిచ్చిన ఉత్తరాన్ని చదివి ఆనందంగా ఉందని చెప్పి మహారాజు పంపిన మిఠాయిలను తీసుకుని తన రాజ్యసభలోని వారందరికీ పంచాడు. అలాగే కొన్ని మిఠాయిలు తాను తిని కొన్నింటిని చారుదత్తునికి ఇచ్చాడు. చారుదత్తుడు కూడా వాటిని సంతోషంగా తిన్నాడు. ఆ మరునాడు చారుదత్తుని శవం కోటకు ఒక పక్క గల తోటలో పడి ఉండటం కొందరు చూశారు. అతను ఎలా చనిపోయింది ఎవరూ చెప్పలేకపోయారు. ఆత్మహత్య చేసుకున్నాడా అనడానికి కూడా సరైన కారణాలు కనపడలేదు. చారులత పతి మరణించినందుకు తీవ్రంగా దుఃఖించింది. ఆ తరువాత మహారాజు కీర్తిసేనుడు సభలో ఒక ప్రకటన చేస్తూ, మన మిత్రుడు చారుదత్తుడు ఇంత హఠాత్తుగా మరణించటం బాధ కలిగిస్తుంది. ఇంతకు మునిపే ఎంతో సంతోషంగా మనమందరం మిఠాయిలు కూడా తిన్నాం. అయితే కుటుంబం గురించి వాకప్ చేయగా అతనికి పిల్లలు లేరని తెలిసింది. అయితే అతని భార్య ఇప్పుడు వితంతువు, అందగత్తె అని కూడా తెలిసింది. కాబట్టి ఆమెకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత నాపై పడింది. అందుచేత
ఇక నుండి చారుదత్తుని భార్య చారులత మా రాణివాసంలో సురక్షితంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను అని అన్నాడు. ఆ విధంగా కీర్తిసేనుడు చారులతను తన దాన్ని చేసుకున్నాడు. పాపం బ్రాహ్మణ హత్య కూడా వెనుదీయలేదు. ప్రియుని కోసం చారులత కూడా భర్తను హతమార్చేందుకు సహకరించింది. ఇంతకీ చారుదత్తుడు ఎలా మరణించాడో తెలుసా? పొరుగు దేశపు రాజు పంపిన మిఠాయిల్లో కొన్నింటిలో విషం కలిపి ఉంచారు. వాటిని చారుదత్తునికి ఇచ్చారు. అదీ కథ అంటూ ముగించింది పెద్దమ్మ. సో ఫ్రెండ్స్, దీనివల్ల మనకు తెలిసిందేంటి? కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే తమకి కావలసింది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మటానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందర్నీ నమ్మి మనం కూడా మన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోవద్దు. ఇది కథ. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.